ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు. జర్నీలోనే సగం దినం పోతుందని ఇక ప్రజలకు వారు ఎలాంటి సేవలు అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రాల నుండి విధులకు హాజరవుతున్నారని సరైన సమయానికి కార్యాలయానికి రాలేకపోతున్నారని అనేక ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం ఆఫీసులకు వచ్చే జనానికి ఎదురుచూపులు తప్పడం లేదంటున్నారు. మరోవైపు కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారని, వారి స్థానంలో ఇన్ఛార్జీలను నియమించడంతో ఏ పనులు సరిగ్గా కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దాదాపుగా 2 నెలల నుండి ఇన్ఛార్జ్ ఎంపీడీఓనే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల అధికారులు స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఈ బోధ్ మండల కేంద్రం ఆదిలాబాద్ పట్టణానికి దాదాపు 55 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు కానీ అనేక రకాలుగా విధులు చేస్తున్న అధికారులంతా కూడా ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్ నుంచి బోత్ ఈ ప్రాంతంలో డ్యూటీ వేసుకొని తిరిగి సాయంత్రం వెళ్ళిపోతున్నారే తప్పితే ఎవరు కూడా స్థానికంగా ఉండట్లేదు. కొన్ని శాఖలు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉన్నా, 24 గంటలు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉన్నా కానీ వాళ్ళంతా ఈ ప్రాంతాన్ని చూస్తే ఒక పక్క రాజకీయంగా వాళ్ళంతా రాజకీయ నాయకులతోటి వాళ్ళు పెడుతున్న టార్చర్ తోటి అవస్థకు ఉద్యోగానికి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రత్యక్ష కారణం ఎంపీడీఓ ఆఫీస్. దాదాపు ఎంపీడీఓ గారు ఇన్ఛార్జ్ ఉండబట్టే